నేను మా తమ్ముళ్లను కోరేది ఒక్కటే, ఇవాళ మీ చేతిలో ఒక అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెళ్ళు ఎలక్షన్ లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను. నేను మీతో కోరేది ఒక్కటే, జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గద్దె దిగడు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవేం పోదు కదా, ఇంకా 3 ఏళ్లు పక్కా ఉంటాడు ఆయన్నే రేవంత్ రెడ్డి, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ల దాకా మొలవదిగా. అయితే నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు కాంగ్రెస్ ను జూబ్లీ హిల్స్ లో ఓడించాలని, ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించాలని బస్సు యాత్ర చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది, వాడుకున్నది. ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే, ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు. రాహుల్ గాంధీ అడుగుతాడు, నేను ఏమైందా నువ్వు ఎందుకు ఓడినావు అంటే, అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఉద్యోగాలు ఇవాళ మనకు 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే, మెగా డిఎస్సి రావాలంటే, జీవో 46 అమలు కావాలంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అప్పుడే ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఏం మారేది, కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు. కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది.